హాయ్ అండి, నేను మీ సంధ్యాని స్కందపూరి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక మార్నింగ్ అండి, ఇది మంగళవారం మార్నింగ్. ఈ ఒక్క క్లిప్ వచ్చేసి శుక్రవారం నైట్ నేను మట్టి ప్రమిదలు ఒక పాత్రలో నానబెట్టేసి పెట్టుకుంటున్నానండి. కొత్తవి తీసుకొచ్చుకున్నాను. శ్రావణ మాసం కూడా వస్తుంది. అలాగే శుక్ర మంగళవారాల్లో నేను కొంచెం గుమ్మం ముందు కూడా పెట్టుకుందామనేసి తీసుకొచ్చుకున్నాను. ఇక ఈ మట్టి ప్రమిదలు ఇలా వాటర్లో పెట్టేసుకుంటే వాటర్ బాగా పీల్చుకొని ఇవి సీజనింగ్ అయిపోయి మనకి పూజకి రెడీగా ఉంటాయి. వీటిని నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చదు, అలాగే గట్టిగా ఉంటాయండి. చూసారు కదా, వీటిని ఆరబెట్టేసి పెట్టుకున్నాను. ఇక మార్నింగ్ లేసి చక్కగా స్నానం చేసేసి ఇల్లు మొత్తం తుడుచుకొని గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇవి మొన్న వీడియోలో మీకు చూపించాను కదా, బియ్యం పిండి చాక్ పీస్లని, వాటిని తీసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ అండి, మనం తెలుగు వాళ్ళం గుమ్మం అలాగే గ్యాస్ స్టవ్ వీటిని మహాలక్ష్మి స్వరూపాలుగా గుర్తిస్తాం. కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే మనం రోజు చేసుకోకపోయినా ఇలా శుక్రవారం మంగళవారాల్లో ఖచ్చితంగా ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. కుదిరిన వాళ్ళు డైలీ వేసుకున్న చాలా మంచిది. ఇలా మనం స్టవ్కి ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూసారు కదా, ఇలా సింపుల్గా మనం క్లాత్ తోటి రాదు మాకు ముగ్గు వేయలేమనుకుంటే ఇలాగా ఒకటి ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఈ ఇయర్ బడ్లో ఒక స్టిక్ తీసుకొని ఇలా ముగ్గు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కాకపోతే దీని మీద కొంచెం టైం టేకింగ్ అండి, లేట్ అవుతుంది. క్లాత్ తోటి అనుకోండి చాలా ఫాస్ట్గా ముగ్గు అనేది అయిపోతుంది. ఇది గ్యాస్ స్టవ్ కాబట్టి చాలా సింపుల్గా అయిపోయింది. కానీ నార్మల్ కింద నేల మీద అంటే దీంతో వేయాలంటే చాలా కష్టం అయిపోయిందండి. నేను ఇక విసుకొచ్చి దీన్ని తీసేసి ఇక కాటన్ క్లాత్ తోటే ఇంటి ముందు ముగ్గు అనేది వేసేసాను. చూసారు కదా, ఇలా స్టవ్ మొత్తానికి ఇలా చక్కగా క్లీన్ చేసి పెట్టుకుంటే ఈ పొయ్యిలు కూడా రాత్రే కడిగేసి పెట్టాను. ఇంకా తీసేసి వీటికి కూడా చిన్న ఇలా డిజైన్ వేసేసామంటే చాలా బాగుంటుందండి. నిజంగా నా స్టవ్ కనుక రియల్గా కనుక వచ్చి చూస్తే చాలామంది ఏమంటారంటే ఏం వంట చేయలేదా అంటారండి. ఎందుకు అంటే స్టవ్ ఏంటి ఇంత నీట్గా ఉంది అంట. నిన్న ఒక ఆంటీ ఇంటికి వచ్చారు, వచ్చి ఏం వంట చేయలేదా అన్నారు. ఎందుకు ఆంటీ అలా అన్నారు అంటేనో, లేదు స్టవ్ ఇంత క్లీన్గా ఉంది, అందులో ముగ్గులు గిగ్గులేసి భలే బాగుంది కదా, వంట చేయలేదా అంటేనో, లేదా ఆంటీ వంట చేశాను, ఒక పూటకే కదా ఫినిష్ అయిపోయింది, ఇంకా మొత్తం కడిగేసి నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇక నైట్ ఎప్పుడు మేము 9:30, 9 అవుతుంది కదా తినేది, ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయడం అనేసి చేయలేదు అని చెప్పాను. ఓ నీట్గా ఉందమ్మా అని అంటుంది. అలా మన ఇల్లు ఎప్పుడు నీట్గా, ఎవరి కోసమో మనం నీట్గా ఉంచుకోకూడదని నా అభిప్రాయం అండి. మన కోసం మనం నీట్గా ఉంచుకోవాలి. పరిశుభ్రత, శుభ్రత చాలా ముఖ్యమండి వంటింట్లో మటుకు. చూసేసారు కదా, గ్యాస్ స్టవ్ మొత్తం చక్కగా ముగ్గులు వేసి పసుపు కుంకుమ కూడా వేసేసుకున్నాను. మనకి నార్మల్గా ఏంటంటే మనం ముగ్గుతోటి వేసుకునే వాళ్ళమండి ఇదివరకు. కాకపోతే ముగ్గుతోటి వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ స్టవ్ మీద ఆ ముగ్గు రాతితోటి చేసింది కాబట్టి బై మిస్టేక్ గరిటె కానీ ప్లేట్ కానీ దాని మీద చూడకుండా పెట్టేసామంటే ఆ ఇసుక అంతా మనం తినే ఫుడ్లో కలిసిపోతుంది. నిజమా కదా అండి? ఆ కలిసినప్పుడు అది తినేటప్పుడు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇసుక తినగలమా చెప్పండి? కాబట్టి ఇలా కనుక బియ్యం పిండితోటి వేసుకుంటే ఒకవేళ మనం చూసి చూడకుండా ఒకవేళ గరిట కానీ ప్లేట్ కానీ పెట్టినా అది బియ్యం పిండే కాబట్టి త్వరగా రాదు, వచ్చినా ఏం కాదు. ఇలా సింపుల్గా కౌంటర్ టాప్ మీద కూడా ఇలా సింపుల్గా ఒక చిన్న డిజైన్ వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇయర్ బడ్ తోటి చాలా లేట్ అవుతుందండి. దిద్దిన దాన్నే 2-3 సార్లు దిద్దాల్సి వస్తుంది. అదే కనుక కాటన్ క్లాత్ తోటి కనుకైతే చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకొక విషయం, మనమైతే నార్మల్గా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అవి చేసుకుంటాం కదా, ఇక్కడ తమిళనాడులో వచ్చేసి ఆషాఢ మాసంలోనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారంటండి. నాకేమో వెరైటీగా అనిపించింది. మొన్న ఆంటీని అడిగితే చెప్పారు, లేదమ్మా మాకు ఇక రేపు 4th శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము అని చెప్పేశారు. మేము అలా చేసుకోమా ఆంటీ అంటేను, లేదమ్మా మేము చేసుకుంటాము అన్నారు. వాళ్ళు చేసుకున్నప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోకపోయినా మనం నార్మల్గా పూజలు అయితే చేసుకుంటాం కదండి.
కానీ మనం ఆంధ్రాలో ఆషాఢ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోం కదండి, శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాకే కదా మనకి. చూసారు కదా కౌంటర్ టాప్ మొత్తం చాలా నీట్గా చూడండి అందంగా ఉంది. ఇక ఇప్పుడు గుమ్మానికి కూడా పసుపు కుంకుమ రాసేసి ఇంటి ముందు ముగ్గు వేసుకుందాం. ఫస్ట్ ఆ వైపు ఈ వైపు ముగ్గు వేసేసి చక్కగా గుమ్మానికి కూడా పసుపు పూసేసి బొట్లు పెట్టేసామనుకోండి, మనం ముగ్గు వేసేలోపు అదంతా ఆరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం గుమ్మానికి కూడా బియ్య పిండితోటి చుక్కలు కానీ లేదంటే చిన్న డిజైన్ లాగా కానీ వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ పిండితోటి వేసిన ముగ్గు మనకి 2-3 డేస్ ఖచ్చితంగా ఉంటుందండి. మనం మందంగా కనుక వేసామంటే ఫాస్ట్గా పోతుంది. అదే కనుక కొంచెం పల్చగా కనుక వేసామంటే అలాగే స్టిక్ అయిపోయి ఆ బండలకి ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజులు 3-4 రోజులు కూడా ఉంటుంది. నేను గమనించింది ఏంటంటే మందంగా వేసిన దగ్గర పెచ్చిలాగా లేచిపోతుంది, పల్చగా ఉన్న దగ్గర అలాగే ఉంటుంది. కాబట్టి పల్చగా వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత మటుకు చాలా తెల్లగా ఉంటుందండి, ఎంత బాగుంటుందో. మా ఓనర్ ఆంటీ అయితే పెయింటింగ్ అని అన్నారు. పెయింటింగ్ కాదమ్మా అని చెప్పాను. అవును మరి ఏంటిది అని అనింది. రైస్ ఫ్లోర్ ఉంటుంది కదమ్మా, దాంతో తడిపిండి ఆడించేసి ఇలా చేసుకున్నాను అంటే, ఓ ఆమా అప్పుడియా అంటా ఉంది. ఆవిడకి ఏమర్థమైందో ఏమో కానీ అలానా అంటుంది. సరే వాళ్ళేమో చుక్కలతో వేసుకుంటారు ముగ్గులు, నేనైతే ఇలా సింపుల్గా వేసేసి ఇదిగోండి గుమ్మాలకి ఆ వైపు ఈ వైపు బొట్లు కూడా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి ధూపం వెలిగించేసాను, ప్రమిదలు వెలిగించేసాను. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసేసారు కదా, ఇప్పుడు ఇల్లు మొత్తం నీట్గా కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, పటాల దగ్గర కానీ పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ మన మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. ఇలా మార్నింగ్ టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు లేదు కాబట్టి ఎప్పుడైనా తాగినప్పుడు మిల్క్ కానీ ఏదైనా కషాయాలు ఇలా తాగినప్పుడు మనీ ప్లాంట్ దగ్గర కూర్చొని అలా చూస్తూ తాగుతూ ఉంటే ఏమో ఊర్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. చూసారు కదా ఎంత తెల్లగా ఉందో, చూడండి బాగుంది కదా. ఇలా ఉంటే కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. అలసందలు అంటే నేను ఇవి గుగ్గిళ్ళకి నానబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను సొంటి కాఫీ చేస్తున్నానండి. కాఫీ అని వచ్చు, లేదంటే సింపుల్గా కషాయం అన్నా పర్లేదు. ఈ సొంటి కాఫీ చాలా మంచిది హెల్త్కి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇవి మనకి నార్మల్గా బయట దొరుకుతుందండి. దీంట్లో సొంటి, నెక్స్ట్ ఏమేమో కొంచెం బెల్లము, ఏమో ఇంకో మిరియాల పొడి, ఇలా కొన్ని రకాల స్పైసెస్ ఏమో కలిపేసి పౌడర్లా చేసిస్తారండి. ఇది తీసుకొచ్చుకున్నామంటే మనకు ఒక 2-3 డేస్ ఈజీగా వస్తుంది. ఇది తాగామంటే మనకి చాలామందికి మార్నింగ్ మోషన్ ప్రాబ్లం ఉంటుంది కదండి, అలా మోషన్ ప్రాబ్లం కాకుండా మోషన్ ఫ్రీగా వస్తుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ చలికాలంలో దగ్గు, జలుబు, ఇలాంటి తుమ్ములు ఇలాంటివి వస్తూ ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం చప్పగా ఉంటుందండి, మనం కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి షుగరే యూస్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా, వైట్ షుగర్ కాదు, బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇక మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ కొంచెం లైట్గా కనుక ఇవి తాగేసామంటే సరిపోతుందండి. కొంచెం వేడి నీళ్ళు, అలాగే ఒక గ్లాస్ వేడి నీళ్ళు, ఒక గ్లాస్ ఈ కషాయం అంటే సొంటి కాఫీ తాగేసామంటే డే మొత్తం ఫుల్గా ఉంటుంది. ఇలా సింపుల్గా ఈరోజు ఇలా పూజ ముగ్గులతోటి కంప్లీట్ చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.